10 రోజుల క్రితం ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఫేస్ ఎ కెమెరా. బట్ ఈరోజు ఇక్కడ కూర్చొని కాన్ఫిడెంట్గా మీతో మాట్లాడగలుగుతున్నా. సో ఇఫ్ యూ ఆర్ ఎఫ్రైడ్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. సో నేను ఈరోజు మీతో ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 10 days బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అయితే స్టార్ట్ చేసేటప్పుడు ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఫేస్ ఎ కెమెరా. ఎట్లా అంటే ఎవరైనా నా ముందు కెమెరా పెడితే ఐ ఫీల్ సో ఆక్వర్డ్ అనమాట. సో ఈవెన్ ఇఫ్ సమ్వన్ ట్రైస్ టు క్యాప్చర్ మీ, వాళ్ళు ఫోటో తీస్తున్నా ఐ లుక్ లైక్ ఏ విలన్ అనమాట. లైక్ ఐ డోంట్ ఈవెన్ స్మైల్. ఈవెన్ ఇఫ్ ఐ స్మైల్, ఐ లవ్ విలన్ కైండ్ ఆఫ్ ఫొటోస్ అనమాట. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ నాట్ దట్ ఫోటోజెనిక్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కరేజ్ టు ఫేస్ ద కెమెరా. బట్ ఈరోజు నేను ఇట్లా కూర్చొని మాట్లాడగలుగుతున్నా అంటే ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ప్యూర్ ప్రోగ్రెస్. అండ్ నేను చేసిన 10 వీడియోలు ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై వీడియోస్. నాట్ బికాజ్ I can see better editing, progress in YouTuber or something like that, but I can see my confidence that reflecting on the camera. I can say only one thing: if you are afraid of doing something, start right now. నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను మా మమ్మీకి చెప్తుండే. ఎందుకంటే ఈవెన్ వీడియో కాల్స్లో కూడా నేను అపియర్ అవ్వను అనమాట. సో ఐ డోంట్ నో, ఐఎమ్ రియల్లీ afraid of cameras. Never went into any video calls. Even mandatory calls లో మాత్రమే నేను వీడియోస్ అటెండ్ చేస్తా, లైక్ ఎనీ ఎగ్జామ్స్ ఆర్ సంథింగ్. అదర్వైజ్ అసలు కెమెరా ఆన్ చేయడం ఈజ్ ఇట్స్ ఏ బిగ్ టాస్క్ ఫర్ మీ. సో I feel, I am really proud of myself now, that I am like this right now. So I can say only one thing: ఇప్పుడు మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. డోంట్ పోస్ట్పోన్, డోంట్ ప్రోకాస్టినేట్. వాట్ ఎవర్ మే హ్యాపెన్, అలవాటు అవుతుంది. సో నేను మా మమ్మీకి చెప్పినప్పుడు మా మమ్మీ సేమ్ ఇట్లానే అన్నదనమాట. ఏమని, నేను ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను, సో బట్ యు నో దట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ కెమెరాస్. ఇప్పుడు కెమెరాస్ ముందుకు రాను కదా. సో అని చెప్తే మా మమ్మీ ఒకటే చెప్పింది: ఒక వీడియో కష్టమవుతుంది, 2 వీడియోలు కష్టమవుతాయి, 10 వీడియోలు కష్టమవుతాయి, 11వ వీడియోకి నీకే అలవాటు అవుతుంది. సో మామ్, హియర్ ఐ యామ్. సో యూ ఆల్సో డూ ద సేమ్. whatever you want to start, whatever you want to do right now. అండ్ నేను ఈరోజు నిన్న ఫుల్ నైట్ అవుట్ చేస్తుండే యూనివర్సిటీ వర్క్ మీద. సో వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్, a technique that I use usually from my bachelor's అనమాట. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మాస్టర్స్. సో బ్యాచిలర్స్ నుంచి నేను వాడుతున్న ఒక టెక్నిక్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఫస్ట్ మనకి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ మొబైల్ ఫోన్. బికాజ్ ఎట్లా ఉండిద్దంటే, ఈవెన్ ఇఫ్ ఐ ట్రై టు సిట్ లైక్ ఏదైనా చదువుదామని, ఎట్లా ఉండిద్దంటే సీన్ సంథింగ్ ఏదో నోటిఫికేషన్ వస్తుంది ఫోన్లో, దాన్ని ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయడమే నోటిఫికేషన్ మనం నోటిఫికేషన్ చూస్తాం. ఇఫ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ అవసరం లేదనుకోండి, నోటిఫికేషన్ బయటకి గెంటుతాం. ఇంకా ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ నడుస్తుంది, లేకపోతే ఏదో ఒక వాట్సాప్ ఓపెన్ చేయడం, స్నాప్చాట్ ఓపెన్ చేయడం. నా పరిస్థితి ఎట్లా ఉండిద్దంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు స్నాప్చాట్ పక్కన పెడితే, స్నాప్చాట్ నేను అంత వాడడం మానేసా. ఇంతకుముందు స్ట్రీక్ అది ఇది బాప్రే. బట్ నా అసలు నాకు తెలిసి నేను స్నాప్ పెట్టే కొన్ని ఏళ్ళు అవుతుందేమో. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉండిద్దంటే, నేను ఒక 1-2 hours ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసాను అనుకోండి, కూర్చొని స్వైప్ చేసుకుంటూ క్లోజ్ చేసేస్తా. ఏమని, అరే ఇంతసేపు చూస్తున్నాను ఏంటి రీల్స్, ఐఎమ్ వేస్టింగ్ టైం అని. కామెడీ ఏంటంటే, రీసెంట్స్లో ఆయన తీసేసి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను.
ఐ డోంట్ నో ఎందుకో తెలీదు, బట్ అట్లా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఐ నో మీరు కూడా సేమ్ ఇదే పొజిషన్లో ఉన్నారని, బికాజ్ రైట్ నౌ సోషల్ మీడియా ఈస్ పికింగ్ అప్ ఎవ్రీ వన్, లైక్ యునో ఇట్ వీ కాంట్ ఈవెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్ అనమాట. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చదువుదామన్నా ఏదైనా చేద్దామనుకున్నా ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టండి, వీలైతే స్విచ్ ఆఫ్ చేసేయండి, సో పక్కన పెట్టేసేయండి. యూట్యూబ్లో మనకి 3 hours స్టడీ విత్ మీ ఆర్ సంథింగ్ ఏదన్నా ఉండిద్ది. సో బేసికల్గా నేను నా బ్యాచిలర్స్ నుంచి ఒకటే వీడియో సావా కొడుతున్నా. ఈవెన్ నాకు తెలిసి వాడికి డబ్బులు అంతా నేనే ఇచ్చినట్టున్నా. ఏదన్నా ఎగ్జామ్ అయినా ఏదన్నా ప్రిపరేషన్ అయినా నాకు తెలిసి నా రూమ్మేట్స్కి కూడా ఒక ట్రొమాటిక్ మ్యూజిక్లా తయారై ఉండేది అది. సో 3 hours స్టడీ విత్ మీ పెట్టుకోవడం, అండ్ నేను ఒక పొమోడోరో క్లాక్ వాడతా, లైక్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ దిస్. సో ఇది 1 hour టైమర్ అనమాట. సో మనం పెట్టేస్తే ఎప్పుడైతే టైం అవుతుందో ఇట్ విల్ డూ లైక్ దిస్. సో 60 minutes ఉన్నాయి అనుకోండి, డివైడ్ ఇంటూ 10 minutes and 15 minutes. ఈ 10 minutes లైక్ 3 hours స్టడీ విత్ మీ అనుకున్నాం కదా, ఫస్ట్ 10 minutes ఏం చేస్తారంటే ప్లానింగ్కి వాడుకుందాం. మిగతా 3 hour సెషన్లో ఇంకొక 10 minutes ఉంటాయి కదా, అదేం చేస్తారంటే 5 minutes రెస్ట్కి, 5 minutes ప్లానింగ్ అట్లా తీసుకోండి. సో ఈ 10 minutesలో ఏం చేస్తారంటే ప్లాన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ ద నెక్స్ట్ 50 minutes. సో నెక్స్ట్ 50 minutes అయ్యేసరికి నీకు ఆ పని అవ్వాలా. సో వాట్ యూ వాంట్ టు డూ, వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ ఆ 10 minutesలో ప్లాన్ చేసుకో నెక్స్ట్ 50 minutesలో ఏం చేయాలనేది. 50 minutesలో ఎగ్జిక్యూట్ చేయడానికి నీ 100% పెట్టు. అది అయిపోవాలి ఎగ్జాక్ట్గా అనేది పక్కన పెడితే, అయ్యిందా లేదా అనేది పక్కన పెడితే నీ 100% పెట్టు. సో నీ 100% పెట్టిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఇంకా స్టిల్ ఏదైనా మిగిలింది అనుకుంటే నెక్స్ట్ సెషన్లోకి మూవ్ అవ్వు. సో నెక్స్ట్ ఇంకో 60 minutes టైమర్ ఉంటుంది కదా, సో నెక్స్ట్ 5 minutes రెస్ట్ తీసేసుకో, అండ్ ఇంకో 5 minutes మిగులుతుంది కదా 10 minutesలో, ఆ 5 minutesలో ప్లాన్ చేసుకో నెక్స్ట్ 50 minutes నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా నడవాలి అనేది. సో ఐ థింక్ దిస్ ప్రోగ్రెస్ వర్క్స్ బికాస్ ఇట్ వర్క్స్ ఫర్ మీ ఎ లాట్. నాకు తెలిసి నేను బ్యాచిలర్స్ నుంచి కంప్లీట్గా అదే టెక్నిక్ వాడుతున్నా, అండ్ ఇట్ హెల్ప్డ్ మీ ఎ లాట్. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్ ఏంటంటే కాంప్లిమెంట్ యువర్ సెల్ఫ్. ఇది మెయిన్ థింగ్. బికాజ్ నేను నా డిగ్రీ సర్టిఫికేట్ అక్కడే ఉంటుంది బ్యాచిలర్స్, సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తా. అయితే ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బ్యాచిలర్ సర్టిఫికేట్ అనమాట. సో అది చూసిన ప్రతిసారి నాకు ఒక ప్రౌడ్నెస్ వస్తుంది, లైక్ ఇట్స్ మై 3 years ఆఫ్ హార్డ్ వర్క్, యునో. ఎన్నో స్లీప్లెస్ నైట్స్, ఎన్నో యునో బ్రెయిన్ స్టార్మింగ్, అండ్ అదొక కైండ్ ఆఫ్ యునో బ్యాలెన్స్ చేయలేని లైఫ్. అంటే అన్నీ బ్యాలెన్స్ చేయలేక బ్యాలెన్స్ చేస్తూ యునో సో మెనీ థింగ్స్. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ కాంప్లిమెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే లైక్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సంథింగ్ లైక్ యూ డిడ్ సంథింగ్ నా, సో గివ్ మీ ఏ పార్టీ ఆర్ సంథింగ్ మనం ఏదైనా అడిగాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఒకటే మాట వస్తుంది. ఏం మాట అంటే, ఏం చేసామని పార్టీకి, ఏమయ్యిందని పార్టీకి. నో, కాంప్లిమెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ సాటిస్ఫాక్టరీ అబౌట్ ద డే దట్ యూ హ్యావ్ స్పెండ్, కాంప్లిమెంట్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్. నా చూడండి, ఇప్పుడు ఐ రియలీ ఫీల్ ప్రౌడ్, సో ప్రౌడ్ ఆఫ్ మై 10 videos దట్ the confidence I just gained through my 10 videos. So I complimented myself a lot, like how brave are you, కెమెరాని ఎట్లా ఫేస్ చేయాలో తెలియని ఒక ప్లేస్ నుంచి, కెమెరాని ఎట్లా ఫేస్ చేయాలో కూడా తెలియని ఒక ప్లేస్లో నుంచి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగే ఒక స్టేజ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్, but still I can right now talk like this. So
సో కాంప్లిమెంట్ యువర్ సెల్ఫ్. సో ఈరోజు మోటివేషన్ ఏంటంటే కాంప్లిమెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ప్లాన్ యువర్ థింగ్స్. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్, నాకు బాగా తేట ఎక్కువ. ఏ తేట అంటే ఇప్పుడు ఏదన్నా జరగదు అనుకోండి, అది అవ్వకపోని నా 100% నేను ట్రై చేయాలి. సో ఈ తేట నాకు బాగా ఎక్కువ ఉంది. సో అలాంటి పనుల మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేస్తా. అది అవ్వదు అని అనిపిస్తే నా 100% నేను పెట్టేస్తా, అది అవ్వకపోని. సో వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ గైస్, ఫస్ట్ మేక్ థింగ్స్ ఎగ్జిస్ట్ సో దట్ మనం తర్వాత చిక్కుకోవడమో ఏదో ఒకటి చేసుకోవచ్చు. బట్ మేక్ థింగ్స్ ఫస్ట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఒక కొండ చేయాలనుకోండి, ముందు మనకి మట్టి ఉండాలి. సో మట్టి లేకుండా కొండ సరిగ్గా వస్తుందో రాదో, అసలు నేను చేయగలనో లేదో అనేది ఫులిష్ థింగ్. సో ఫస్ట్ మేక్ థింగ్స్ ఎగ్జిస్ట్ సో దట్ లేటర్ నువ్వు నేర్చుకుంటావో లేకపోతే ఏం చేస్తావో. అండ్ మమ్మీ చెప్పినట్టు ఒకసారి రాదు, 2 సార్లు రాదు, 10 సార్లు రాదు, 11వ నీకు అలవాటు అయిపోతుంది అది ఎట్లా చేయాలో. సో స్టార్ట్ చేసేటప్పుడే నువ్వు పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు. స్టార్ట్ ఇట్ ఫస్ట్, దెన్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.